నేను మీకు చూపిస్తాను. సో కేవైసీ చేయడం కూడా చాలా ఈజీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాంకి ఒక కొత్త పర్సన్ ఉన్నాడు. ఆ కొత్త పర్సన్ ఐడి మనం ఇక్కడ అనుకోండి మనం ఎంటర్ చేస్తున్నాం కేవైసీ కోసం. ఓకే అనుకోండి శైలేష్ పటేల్, రవాణి శైలేష్ పటేల్ అనే కొత్త పర్సన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తున్నాం అనుకోండి. ఓకే 98153 కొత్త పర్సన్ డీటెయిల్స్ ఇక్కడ మరి ఎంటర్ చేయండి. 98153 09754 B020. ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత 24AYV. ఓకే సో మనం కేవైసీ ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం సార్ ఈ వీడియోలో. ఓకే సో కొత్త పర్సన్ది ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది కదా, దాని తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త పర్సన్ది ఈ విధంగా మనం ఐడి ఓపెన్ చేయాలి. దాని తర్వాత మనకు 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అప్లోడ్ యువర్ లీగల్ కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ ఎడిట్ ప్రొఫైల్. ఈ ఆప్షన్ ఓపెన్ చేసి అప్లోడ్ యువర్ లీగల్ కేవైసీ డాక్యుమెంట్స్ అండ్ ఎడిట్ ప్రొఫైల్ ఇది మనం ప్రెస్ చేయాలి. ఓకే దాని తర్వాత ఇక్కడ మనకు సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి సార్. మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. ఓకే సారీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఓకే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం కేవైసీ ఏ విధంగా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఓకే ఫస్ట్ ఇక్కడ అటాచ్ బయస్ పాన్ కార్డ్, ఇక్కడ పాన్ కార్డ్ అప్లై చేయాలి. సో మనం ఫస్ట్ చూస్ ఫైల్ చేయండి. సో దీనికన్నా ముందు ఏం చేయాలంటే సార్, మీరు ఆ కొత్త పర్సన్ డాక్యుమెంట్స్ మీరు గ్యాదర్ చేస్తారు కదా మీ ఫోన్లో, ఆ 4 డాక్యుమెంట్స్ ఒకటే ప్లేస్లో మీరు సేవ్ చేసుకోండి. అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకటే ప్లేస్లో సేవ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూస్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ఫోటోలో వెళ్ళి మనకు పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ బయర్స్ ఫ్రంట్ ఆధార్ కార్డ్ అని ఉంది చూడండి సార్. ఈ ఫ్రంట్ ఆధార్ కార్డ్ మనం సెలెక్ట్ చేయాలి సార్. ఓకే ఫ్రంట్ ఆధార్ కార్డ్, ఓకే ఫ్రంట్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఆధార్ కార్డ్ బ్యాక్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలా. ఓకే దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మనకు అడుగుతుంది, బ్యాంక్ పాస్బుక్ అటాచ్ చేయమని అంటుంది. సో బ్యాంక్ది కూడా మనం అటాచ్ చేసేసినాం. ఓకే దాని తర్వాత ఇదంతా ఏం ఫిల్ చేయడం అవసరం లేదు మనకు. ఓకే దాని తర్వాత మనకు ఓకే నెక్స్ట్ ఎంటర్ యువర్ డైరెక్ట్ సెల్లర్స్ డిస్ట్రిక్ట్ నేమ్ కరీంనగర్. ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలా. దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలా. దాని తర్వాత పిన్ కోడ్ సెలెక్ట్ చేయాలి. పిన్ కోడ్ ఏంది ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాము 505209. ఓకే 505209. ఓకే దాని తర్వాత మనం ఏం చేయాలంటే సేవ్ యూజర్ డైరెక్ట్ సెల్లర్స్ గవర్నమెంట్ అంటే ఇక్కడ కూడా మనం ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో మనం ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. ఓకే దాని తర్వాత ఏం చేయాలంటే ఇది ఇంపార్టెంట్, ఒక్కసారి క్యాప్చర్ని చేంజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేంజ్ చేస్తే సేమ్ పెడితే రాదు. సో క్యాప్చర్ ఎంటర్ చేయండి FKRV3 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయండి. మీరు కేవైసీ సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఒక 5-10 సెకండ్స్ మనం వెయిట్ చేసినాం అనుకోండి. ఓకే ప్లీజ్ వింటర్. ఓకే మనకి ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ కొంచెం ఓకే రైట్. ఓకే అకౌంట్ హోల్డర్ నేమ్ మనం చేంజ్ చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అక్కడ మనం పెట్టిన తర్వాత ఇంకొకసారి మనం U46DX రైట్. ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం దీన్ని. అక్కడ కింద ఆప్షన్ సేవ్ చేసిన తర్వాత ఒక 2 to 5 సెకండ్స్ మనం వీడియోస్ చాలు. మనది ఇప్పుడు కేవైసీ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, మన కేవైసీ కంపెనీకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయింది. దీని తర్వాత మనం మన కేవైసీ చూడాలంటే ఇక్కడ చూడండి కేవైసీ పెండింగ్, ముందు కేవైసీ క్యాన్సిల్ చూపిస్తుంటే కేవైసీ పెండింగ్ ఉంది. సో ఒక 1/2 hour 1 hour తర్వాత కేవైసీ అప్రూవ్ అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ.